వీని మీద గట్టి చర్యలు తీసుకోవాలి, వీడు జైలుకోవాలి. ఇది ఖచ్చితంగా అవుతుంది. నా మాట గుర్తుపెట్టుకోండి. వీడు జైలుకి పోయినాక ఆ రోజే చెప్పిండు వేదాంత్ అంటారు. పక్కా చెప్తున్నా. పాపం పండితేనే వస్తుంది చూడు బయటికి. వీడు ఒకరితోటే ఇద్దరితోటే కాలేదు. తెర ముందుకు రాని మోసాలు వందలు ఉన్నాయి. ఇంకా తెర ముందుకు రాని మోసాలు వందలు. ఈరోజు నేను నోరు తెరిస్తే వీని జీవితం ఎట్లా నాశనం అవుతుంది. కానీ వీని జీవితం నాశనం అవ్వడంతో పాటు ఎంతోమంది ఆడబిడ్డల జీవితం పై కూడా మచ్చ పడుతుందని ఒకే ఒక్క కారణంతో ఆ అమ్మాయిలను బయటకు తీసుకుంటాను నేను. మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలకి ఇంకేవాడో కూడా దాపరం అవుతాడు. మన కర్మకి వస్తాడు. ఆ రోజు ఒచ్చుడుతోటే వాడిని స్వీప్ చేసేసాలి. ఎక్కువ రోజులు ఇట్లా వీని ఎంటర్టైన్ చేయొద్దు. ఈ ఛానల్ ఏవైతున్నాయో డే 1 రోజు నుంచే వాడిని ప్రశ్నించడం స్టార్ట్ చేయాలి. వాడు ఎవడన్నా సరే, వాడు ఏ మతస్థుడైనా కానీ ఏ కులస్థుడైనా సరే, ప్రజలను మోసం చేస్తున్నాడు అంటే మొత్తం కులం అతీతంగా పోవాలి. ఖచ్చితంగా వాడిని బట్టలిప్పాలి. వీడైతే ఆల్రెడీ బట్టలిప్పుకున్నాడు. నిజస్వరూపాన్ని బయట పెట్టాలి. ఈ మోసాలను అరికట్టాలి. లేకపోతే నీకేం కాదు, నాకేం కాదు, చదువుకున్నానికి ఏం కాదు. కానీ చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు. అన్నిటికీ మించి భక్తి ఎక్కువగా ఉంటుంది కదా, వాళ్ళు ఎక్కువ మోసపోతున్నారు. అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి మోసగాళ్లకు దూరం ఉంచాలంటే రాగానే మీడియాలో వాడిని నాశనం చేయాలి అని ప్రమోట్ చేయొద్దు. దయచేసి ప్రమోట్ చేయొద్దు. తప్పుంటే క్షమించండి. శ్రీనివాస్ అని బొక్కలేతాం. జై శ్రీరామ్.